సామాజిక పరమైన అంశాల్లో వెంకయ్యనాయుడు గారు చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. పాత తరం, కొత్త తరం, మధ్య తరం అన్నిటికీ వారధిగా ఉంటారు. ఇదివరకటి రోజుల్లో అందరూ కూర్చుని మాట్లాడుకునే బంధుత్వాలు ఇప్పటికే కరువైపోయినాయి. చివరికి ఇదివరకు నాయనమ్మకో, అమ్మమ్మకో సోదరీమణులు వాళ్ళ పిల్లల్లోని కూడా నాయనమ్మని అంటాం, అమ్మమ్మ అని అంటాం. వాళ్ళ పిల్లలు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్లు, బంధుత్వాలు ఉండే. ఇప్పుడు సొంత అన్న బిడ్డలకి సంబంధించినటువంటి బిడ్డల గురించి కూడా తెలియనటువంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి రోజులు. బికాజ్ ఈ ప్రపంచీకరణలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ ఫంక్షన్ అప్పుడో కలవడం, అది కూడా ఒకళ్ళు రాకపోవడం, అందరూ కలిసేటటువంటిది అయితే కరువైపోతున్న రోజు. ఇలాంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరింత దారుణమైన పరిస్థితులు వస్తాయంటూ వెంకయ్యనాయుడు గారు తాజాగా సిద్ధార్థ కాలేజీకి సంబంధించిన స్వర్ణోత్సవ సంబరాల్లో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ మాట వెంటనే ఒడుగు పుడుతోంది. ఏఐ వల్ల మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు తగ్గిపోయి బంధాలు యాంత్రికంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆటోమేషన్ వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ గుండె ఉండదు, కేవలం మెదడు, డేటా మాత్రమే ఉంటుంది. అందుకే విలువలు లేని ఏఐ సమాజానికి హానికరమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధస్సు వల్ల మానవ సంబంధాలు మంటగలిసిపోయే ప్రమాదం ఉంది. దాని ప్రభావం ఉద్యోగాలు, సామాజిక బంధాల మీద తీవ్రంగా పడవచ్చని ఆందోళన చెందారు. ఏఐని విలువల ఆధారంగా ఉపయోగించాలి, దాన్ని అతిగా వాడకం మానవత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అని ఆయన హెచ్చరించారు. ఇది ఒక కీలకమైన సందర్భం. ఇప్పుడు ఏఐ వైపు అందరూ పరుగులు ఎడుతున్న వేళ.